ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో యేసయ్య ప్రార్థన గురించి మరియు రహస్య ప్రార్థన లేక ఏకాంత ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నాడు. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అనే మాట ఏకాంత ప్రార్థన మరియు దేవునితో సాన్నిహిత్యం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఏకాంతం అనేది పరధ్యానం లేదా బాహ్య ప్రభావాలు లేకుండా దేవునితో వారి సంభాషణపై మాత్రమే దృష్టి పెట్టడానికి దోహదపడుతుంది. రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని సెలవిచ్చాడు. ఇది దేవుడు తనతో తమ సంబంధానికి ప్రాధాన్యతనిచ్చే వారికి అందించే ఆశీర్వాదాలు, మార్గదర్శకత్వం మరియు ఆధ్యాత్మిక పోషణను సూచిస్తుంది. ప్రార్థనలో చిత్తశుద్ధి మరియు ప్రామాణికత అనేది ఈ వాక్యం యొక్క ప్రధాన అంశం. యేసయ్య భక్తిని ప్రదర్శించే లేదా నిజాయితీ లేని వేషధారులకు వ్యతిరేకంగా హెచ్చరించాడు. నిజమైన ఆధ్యాత్మికత అనేది బహిరంగంగా కనిపించడం లేదా బాహ్య వ్యక్తీకరణల గురించి కాదు, కానీ హృదయం యొక్క అంతర్గత స్థితి మరియు దేవునితో నిజాయితీతో కూడిన అనుబంధం గురించే సూచిస్తుంది. కపట భక్తులకు దేవుని గురించి లెక్కలేదు. మనుషులెదుట గొప్పగా కనిపించాలనే వాళ్ళు కోరుకుంటారు. వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుంటారు, కానీ నిజంగా వారు ఆరాధించుకునేది తమనే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును అని. ప్రియులారా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగాది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అని. సహోదరి సహోదరులారా, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము ప్రార్థన చేయునప్పుడు మా గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీకు ప్రార్థన చేయాలని, అప్పుడు రహస్యమందు చూచి నీవు మాకు ప్రతిఫలం ఇచ్చుదు అని వ్రాయబడి ఉంది. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము వేషధారుల వలె ఉండక ఏకాంతంగా నీతో గడుపుతూ నిజముగా నీకు మొరపెట్టే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ నిబంధనను గైకొనుచు నీ కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, నీ యందు భయభక్తులు గల వారి మీద నీ కృప యుగయుగములు నిలుచును గనుక, నీ నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును గనుక, మేము నీ నిబంధనను గైకొనుచు నీ కట్టడలను అనుసరించి నడుచుకుంటూ నీ యందు భయభక్తులు కలిగి జీవించే వారంగా ఉండుటకు కృప చూపమని, నీకు వారసులుగా ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.